పౌలు ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్నాడు. పౌలు సీలు ఇద్దరు కలిసి అక్కడ పరిచయం చేస్తున్నారు ఆ పట్టణంలో. అయితే వీళ్ళు చేసిన తప్పు ఏమిటంటే, తప్పు కాదు, మేలు చేశారు. ఏం మేలు చేశారంటే, ఒక దయ్యం పెట్టిన పిల్లను దయ్యాన్ని వెళ్ళగొట్టారు. అంటే అది చూడండి ఆ మాటలు. మేము 16వ వచనం, మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగా పుతూన దయ్యం పెట్టినదై సోది చెప్పుల చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆ చిన్న దాన్ని దయ్యాన్ని వెళ్ళబెట్టారు. ఒకటే ఒక మాటతో చెప్పారు. ఏమన్నారు? ఈ రోజులో దయ్యాలను వెళ్ళబెడుతున్నారు. ఎట్లా వెళ్ళబెడుతున్నారు? పరమ అసహ్యంగా, చండాలంగా, ఈ పాస్టర్లకే దయ్యాలు పట్టిన అన్నట్టుగా చేస్తున్నారు. కానీ పౌలు ఎప్పుడు అట్లా చేయలేదు. యేసు ప్రభువు అట్లా చేయలేదు, అపోస్తలులు అట్లా చేయలేదు. చూడండి వాళ్ళు చెప్పిన 18వ వచనం, ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఏమైనా వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నాను ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అంతే. యేసుక్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నామన్నారు, వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రోజున దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు వెళ్ళగొట్టే విధానం వాక్యానుసారమైంది కాదు. అట్లా చేయలేదు. జుట్టుబట్టి నేల కొట్టడం, అగ్ని చూపించటం, వాళ్ళని భయభ్రాంతులకు చేయటం, వాళ్ళని ఈడ్చుకోవడం, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పౌలు మాత్రం ఒకటే మాట, యేసుక్రీస్తున్నామన నీకు ఆజ్ఞాపిస్తున్నావు దయ్యమా నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు నామాన్ని గురించి వీళ్ళు ప్రకటించారో, దయ్యాన్ని వెళ్ళగొట్టారో, అక్కడున్న వారందరికీ ఆగ్రహం కలిగింది. వాళ్ళను పౌలు శీలను పెట్టుకుని 19వ వచనం, పౌలును శీలను పట్టుకొని గ్రామపు సాబిల్లోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. ఎంత అన్యాయం చూడండి. ఒక మేలు చేస్తే, ఒక మంచి పని చేస్తే, ఒకరికి స్వస్థ ఇస్తే మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారు? ఈడ్చుకొని పోయారట. అంత మాత్రమే ఎన్నో దెబ్బలు కొట్టారు. 22వ వచనం, అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తలతో కొట్టవాలని ఆజ్ఞాపించరి. వారి వస్త్రాలు లాగివేశారు, వారిని అవమానించారు, ఏడ్చుకుపోయారు. కాబట్టి ఈ లోకంలో న్యాయం అన్యాయంగా కనబడుతుంది, అన్యాయం న్యాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అంతే. యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తే చాలు, అందరికీ ఆవేశం, ఆగ్రహాలు వస్తాయి. మీరు ఏ నామాన్ని ప్రకటించండి, లోకంలో ఏ మతాన్ని ప్రకటించండి, వ్యతిరేక రాదు. కానీ ఒక యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తే చాలు, మరి అపవాది రెచ్చిపోతాడు. అయితే ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, వారికి వచ్చిన శిక్ష కారణం ఏంటంటే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించటం. మనం యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలనుకున్నప్పుడు, యేసు నామాన్ని ఇతరులకు తెలియపరుచుకున్నప్పుడు కొన్ని కష్టాలు, శ్రమలు వస్తాయి. యేసు ప్రభువారు ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-20 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం, లోకం మిమ్మును ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కారు చిన్నది. దాసుడు తన యజమాని కంటే చూడండి, లోకులు నన్ను హింసించిన వేళ మిమ్మల్ని కూడా హింసిస్తారు. యేసు ప్రభు వారిని హింసించారు. యేసు ప్రభు సువార్త చెప్తున్న మనల్ని కూడా వాళ్ళు హింసిస్తారు. ఇది 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్నదే. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఇవాళ ఏదో కష్టాలు, గొడవలు, క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద దాడులు, సంఘాల మీద దాడులు, చెరసాయలు, శ్రమలు, ఇవన్నీ కూడా ముందు నుంచి ఉన్నవే. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మనం ఏదైనా చేస్తే శ్రమలు వస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు ఇదే మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూసారా? కాబట్టి హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు వ్యతిరేకతలు సహజంగా వస్తాయి. మనం కూడా లోకస్తుల వలె, వాళ్ళ వల్లే మాట్లాడితే, వాళ్ళ వల్లే త్రాగితే, వాళ్ళ వల్లే జీవిస్తే వాళ్ళకేమీ బాధ లేదు. మన పరిశుద్ధమైన ప్రత్యేకమైన ప్రభువు వలె జీవితం జీవిస్తే, యేసుక్రీస్తు గురించి చెప్తే
శ్రమలు వస్తాయి. ఒక మంచి పని చేసినందుకు, ఒక మేలు చేసినందుకు వీళ్ళు శ్రమల పాలయ్యారు. కాబట్టి శ్రమలు అనేవి విశ్వాసానికి అనివార్యం. మనకు కూడా శ్రమలు వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకంలో జయించి ఉన్నాను. దేవుని బిడ్డలు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దేవుని బట్టి, మనల్ని బట్టి కాదు. ఇట్ ఈస్ ద గాడ్స్ బిజినెస్. అర్థమైందండి? అది మొదటి విషయం. మరి ఇప్పుడు ఈ శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కొట్టింది చాలక ఇంకా చెరసాల నాయకుడు కూడా వాళ్ళు ఏం చేశాడు చూడండి ఆ మాటలు. 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను. ఇప్పటికీ చాలా మంది కొట్టారు, ఈడ్చుకుపోయారు. ఇవన్నీ చాలదన్నట్టుగా ఈ చెరసాల నాయకుడు కూడా వారిని లోపలికి త్రోసి వేశాడు. అంటే మనుషులను కాకుండా ఒక పశువుల వలె హీనంగా ప్రవర్తించారు. బోండాలు వేసి వాళ్ళను చేశారు. ఇప్పుడు అదే స్థానంలో పౌలు శీల స్థానంలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం? పౌలు శీల స్థానంలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం? యేసుప్రభువా, ఇది నీకు న్యాయమా? ఇది నీ సువార్త ప్రకటిస్తున్నాం మేము. ఇదేమో మా బిజినెస్ కాదు, మా పని కాదు కదా ఆయన. మేమేమో మా గురించి కాదు కదా, నీ పని చేస్తుంటే నువ్వు మాకు న్యాయం చేయవా? మాకు శ్రమలు ఏమిటి, మాకు ఈ బాధలు ఏమిటి, మాకు న్యాయం చేయవా? మేము నీ పని చేస్తే మాకు ఇది కష్టాలా? ఎందుకు ఈ కష్టాలని చెప్పి మరి 24వ వచనం. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలోనికి త్రోసి వారి కాళ్ళకి బొండ వేసి బిగించెను. దేవుని బిడ్డలంగా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. దేవుడిని నిందించొద్దు. దేవుడా నాకు ఎందుకు ఇట్లా చేసిన? కొంతమంది అంటారు, ఏమంటారు? దేవుడు నాకు అన్యాయం చేశాడంటారు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏదైనా మనకు కష్టం వస్తే, అది శ్రమ కూడా వస్తే దేవుడు మేలు కొరకే ఇస్తాడు. అది గమనించాలి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు నిందించొద్దు. దేవుడు మనకు అనుమతించాడు, దేవుడు నాకు ఇట్లా చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మౌనంగా ఉన్నాడు. అన్ని బాధల్లో మరి గాయాలు కలిగాయి, రక్తం కారుతుంది, దెబ్బలు ఒళ్ళంతా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక వింతైన పని చేశారు. ఏం చేశారంటే వాళ్ళు రెండవది ప్రార్థన చేయటం. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు పాడుచునుండిరి. వాస్తవానికి ఏం చేయాలి? ఏ పౌలు శీలలు వాళ్ళు అరవాలి, కేకలు వేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థిస్తున్నారు. ఇది క్రైస్తవ సుగుణం, క్రిస్టియన్ క్యారెక్టర్. యేసు ప్రభువారిని సులువ వేస్తుంటే మిగతా ఆ పరిస్థితులనట వేరే వాళ్ళు సిలువ వేస్తుంటే వాళ్ళు దూషిస్తారట, శపిస్తారు. ఆ బాధ భరించలేక శపిస్తారు, దూషిస్తారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగక వీరిని క్షమించండి. ఇది క్రైస్తవ సుగుణం. ఇట్ ఈస్ క్రిస్టియన్ క్యారెక్టర్. క్రిస్టియన్ క్యారెక్టర్ ఏంటంటే ఎంత బాధ పెట్టినా మౌనంగా బాధపడుతున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఖైదీలు ఆశ్చర్యపోవచ్చు, ఏంటి ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి, ఇంత రక్తం కారుతుంది, ఇన్ని గాయాలయ్యాయి, వీళ్ళేమిది పిచ్చి పట్టిందా వీళ్ళకి, వీళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. ఖైదీలు వినుచుండిరి. ఇది రెండవది ఏంటంటే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ 4:6. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయడి. కాబట్టి మనకున్న ఒకే ఒక్క మార్గం, కష్టాలు, నిందలు, బాధలు, శ్రమలు, దెబ్బలు, హింసలు, చింతలు అన్నిటికీ ఒకే ఒక్క మార్గం అంటే ప్రార్థన చేయడం తప్ప మరొకటి లేదు. పౌలు శీలలు ఆ సమయంలో అంత బాధల్లో రక్తం కారుతూ ఉంటే, బొండాలు బిగించి చెరసాల్లో పడదీయబడితే, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. బహుశా పరలోకంలో దేవుడు వారి విశ్వాసాన్ని చూసి, వారి భక్తిని చూసి నిజంగా ఎంత ఆశ్చర్యపోయాడు. గత వారం మనం చూసాం, ఒక శతాధిపతి అట ఏం చేశాడు? గొప్ప విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడని దేవుని వాక్యంలో ఉంది. ఇప్పుడు పరలోకంలో దేవునికి ఈ చెరసాల్లో ఉన్న ఈ యొక్క ఖైదీలు లేకపోతే పౌలు శీలల వాళ్ళ భక్తిని చూసి
అటువంటి శ్రమల్లో కూడా బిడ్డల విశ్వాసంలో దేవుణ్ణి నిందించకుండా నన్ను వీరు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్న దేవుడు ఎంత మెచ్చాడో, వారి భక్తిని ఎంత కదిలించబడ్డాడు. కాబట్టి కష్టాలు శ్రమలు వస్తాయి. అయితే ఒకే ఒక మార్గం, రెండవది మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా కష్టాలు, శ్రమలు, హింసలు, నిందలు విశ్వాసులకు అనివార్యం. అవి వచ్చినప్పుడు మొదటగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతమించి ఏం చేయడానికి లేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా. శ్రమలు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి, అంతే. పౌలు శీలలు రాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ రాత్రి అంతా ప్రార్థన. వాళ్ళు అన్నం తిన్నారో లేదు, వారి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎంత రక్తం గారిందో, ఎన్ని గాయాలయ్యాయో, ఇవేమీ పట్టించుకోకుండా పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడమే కాదు, ఇంకేం చేస్తున్నారు? వాళ్ళు పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. చూడండి ఆ మాటలు 25:16 అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ కీర్తనలు ఎప్పుడు పాడాలి? మనం సంతోషం ఉన్నప్పుడు పాటలు పాడాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడుతున్నారు. మరొక వచనం 42:8. 42:8. నలభై 42:8 చదువుతున్నావా? కీర్తన కదా, అదేనా? మరోసారి సార్. ఆయనను రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన. రాత్రి వేళ అంటే రాత్రి అనేది దేని గుర్తు అంటే శ్రమ గుర్తు. రాత్రి అంటే దేని గుర్తు? పగటిపూట పాటలు పాడటం అంటే సంతోషం ఉన్నప్పుడు పాటలు పాడటం గొప్ప సంగతి కాదు. కష్టాల్లో, శ్రమల్లో పాటలు పాడటం అనేది చాలా గొప్ప సంగతి. రాత్రి వేళ పాటలు అనేవి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, అంటే జీవితాన్ని సమపాల్లో చూడాలి. దేవుడి బిడ్డల మనం కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం కాదు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏమున్నా ఏమి లేకున్నా జీవితంలో సమదృష్టం ఉండడం నేర్చుకోవాలి. అన్ని వేళల్లో ఒకే విధంగా ఉంటే నేర్చుకోవాలి. మీరు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేసి పాటలు పాడేసరికి ఇంకా ఖైదీలకి ఆ ఖైదీలు ఆ పాటలు, ఆ మాధుర్యమైన పాటలు వాళ్ళు వింటూ ఉన్నారట. చూడండి, యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యోబు కూడా మరి 35:10 అక్కడ కూడా ఒక మాట. రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించు. చూసారా, రాత్రి యందు కీర్తనలు పాడుటంటే ఎంత శ్రమలో ఉన్నాడు. ఆయనకు అనారోగ్యం ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఆ బాధలో రాత్రంతా నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు యోబు? కీర్తనలు పాడుతున్నాడు. రాత్రి వేళ కీర్తనలు పాడటం అనేది శ్రమల గుర్తు. అక్కడ మరి కీర్తనాకారుడు రాత్రి వేళ పాటలు పాడుతున్నాడు, ఇక్కడ యోబు రాత్రి వేళ కీర్తనలు పాడుతున్నాడు, ఇక్కడ పౌలు శీలలు కీర్తనలు పాడుతున్నారు. తర్వాత 119వ కీర్తనలో కూడా ఇవే మాటలున్నాయి. 119:54 వచనం. కీర్తన గ్రంథం 119:54. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకును హేతువాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నాను. యాత్రికుడై నేను నా బసలో, బస అంటే ఇక్కడ ఇల్లు, నా ఇంట్లో నేను పాటలు పాడుచున్నాను. ఎప్పుడు పాడుతున్నాడు ఆయన? రాత్రి వేళ నీ స్మరణ, నామస్మరణ చేయటం. కాబట్టి పౌలు శీలల యొక్క భక్తి జీవితం, ప్రార్థనా జీవితం ఎంత ప్రశంసనీయమంటే వారు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మనం ప్రార్థన చేస్తాం కానీ పాటలు పాడము. కానీ పాటలు సంతోషంగా ఉన్నప్పుడు పాడతాం. ఇందాక మనం చదివాము, ఎవరికైనా శ్రమ కలిగినా అతను ప్రార్థన చేయాలి.
ఎవరికైనా సంతోషం కలిగినా కానీ సంతోషం కలిగిందా వీళ్ళకి? బాధలు కలిగింది. అంటే దేవుని కోసం శ్రమ పడటం అనేది వాళ్ళకి సంతోషం. అది దేవుని కోసం దెబ్బలు తినటం, దేవుని పరిచయం కొరకై శ్రమ పడటం మా జీవితంలో అది వాళ్ళ గొప్ప సంతోషం. కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. కాబట్టి రాకేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరు శ్యామ్నగర్లో. ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ఎంతమంది కొట్టారు, అయినా ఏం పట్టించుకోడు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు చంపకుండా కొట్టారు, అయినా సువార్త మానడు. కాబట్టి అది ధన్యత. దేవుని కొరకు శ్రమ పడటం అది మన ధన్యత. కొద్దిగా ఫ్యాన్ ఒక 2 నెంబర్ల ఫ్యాన్ పెట్టు. ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం. ఒకటి, వారి శిక్షకు కారణం ఏమిటో చూసాము. రెండవది, ఆ శిక్ష బాధ కలిగినప్పుడు వారు ఏం చేశారు? ఒకటి, ప్రార్థన చేశారు, పాటలు పాడారు, కీర్తనలు పాడారు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ ప్రార్థన ఫలితం ఏమిటంటే 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. చూసిన దేవుని యొక్క శక్తి ప్రభావం ఆ యొక్క చెరసాల మీదకి వచ్చింది. దేవుని బిడ్డలు, భక్తులైన ఈ యొక్క పౌలు, శీలలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఏం జరిగిందంట? ఆ మధ్యరాత్రి వేళ భూమి చెరసాల కదిలింది కదా. మనకి ఇంకో దగ్గర ఇదే మాటలున్నాయి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. 4:31. వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థన చేయగానే భూమి కంపించింది. దేవుని బిడ్డలంగా మనం ఇందులో ఆ ప్రార్థన చేయటం వల్ల, పాటల కీర్తనలు పాడటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటో మనం చూడాలి. అందులో ప్రభావం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏమిటంటే, ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో మనం జ్ఞాపకం. మొట్టమొదటిగా కష్టాలు, శ్రమలు విశ్వాసాలకు వస్తాయి. అది మొదటి విషయం. వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, కీర్తనలు పాడాలి. బైబిల్ అంతట్లో కూడా అపోస్తల కార్యాల్లో కానీ, పత్రికల్లో కానీ, కొరింథీ పత్రికల్లో కూడా ఇవే మాటలు ఉన్నాయి, యాకోబు పత్రికలు ఇవే ఉన్నాయి. అది చేసినప్పుడు ఏం జరుగుతుంది? ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని ఫలితం ఏమిటో మనం చూడాలి. 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి. అంత మాత్రమే కాదు, ఇంకేమైందట? ఈ వచనం చదివాం మనం, కీర్తన 22:3. చూడండి, కీర్తన 22:3 వచనం. అదే కీర్తన గ్రంథం 22:3 వచనం చదివిరా? చదవండి. ఇశ్రాయేలు స్తోత్రం మీద, అంటే దేవుడట దేవుని బిడ్డలు చేసే స్తుతుల మీద ఆయన ఆశీర్వాదం ఉంటాయి. వీరు స్తోత్రం చేస్తున్నారు. దేవుని ఏం చేస్తున్నారు? వీరిద్దరు స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఆ స్తుతి ఆరాధన మీద దేవుడు దిగి వచ్చాడు. దేవుని యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి అంత మాత్రమే కాదు, తలుపులు ఊడిపోయాయట. చూడండి ఆ మాటలు. మామూలుగా ఈ యొక్క రోమన్ సైనికుల ఆ చెరసాలు మామూలు చెరసాలు కానీ, మనలాంటి ఎంతో బందోబస్తుగా బలంగా ఉంటాయి. అవన్నీ కూడా తెరవబోవటం అనేది అంత ఈజీ కాదు. పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు ఏమన్నా మొదటి గేటు, 2వ గేటు, 3వ గేటు అవందులు అవే తెలుసుకున్నాయి. అట్లాగే మరి ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు, చెరసాల తలుపులు విడిపోయాయి, వాళ్ళ సంఖ్యలు కూడా ఊడిపోయాయి. అంటే దేవుని యొక్క శక్తి ప్రభావం, అంటే ప్రార్థన యొక్క శక్తి అంత ఉంది. ఇదంతా ఎలా జరిగింది? కేవలం ప్రార్థన బట్టి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. చూడండి, గ్రహింపులేని సంగతులు ఇవి. ప్రార్థన చేస్తే
అద్భుతం జరగడం ఏమిటి? మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. అన్యులకు అర్థం కాదు, డాక్టర్లకు అర్థం కాదు. మరి ప్రార్థనలు, మాస్టర్లు ప్రార్థనలు చేస్తే క్యాన్సర్ పోవటం ఏంటి, రోగాలు తగ్గడం ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవుడు మనకిచ్చిన ఒక భాగ్యం అది. దేవుడు విశ్వాసులకు ఇచ్చిన ఒక టూల్ ఏంటంటే ఆ ప్రార్థన శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి, ఏమన్నాడు? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఇంకా గ్రహింపలేని గూఢమైన సంగతులు. కాబట్టి ఆ ప్రార్థన చేశారు, పాటలు పాడారు. చెరసాలలో భూకంపం వచ్చింది, తలుపులు ఎదురయ్యాయి, తలుపులు ఊడిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. నిజంగా అందరి బంధకాలు ఎంతమంది ఉన్నారో ఫిలిప్ చెరలో అంటే ఇప్పుడు బంధకాల్లో ఊడిపోవాలంటే మాటలు కాదు. చెరసాల్లో ఉన్న అందరూ ఆ యొక్క చెరసాల్లో ఉండే వాళ్ళు ఏమంటారు? ఆ ఖైదీల బంధకాలన్నీ కూడా ఊడిపోయారట. ఇది అద్భుతం, ఆశ్చర్యం. దేవుడు ఆ విధంగా. ఇప్పుడు ఏం జరిగిందంటే చెరసాల నాయకుడు లేచి తాను చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఎందుకు అట్లా చంపుకోవడానికి ప్రయత్నించాడు చెప్పండి? ఒకవేళ వీళ్ళందరూ పారిపోతే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఈ ఖైదీలకు ఏ పనిష్మెంట్ అయితే ఉందో ఆ పనిష్మెంట్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు చెరసాల నాయకునికి ఇస్తారు. అది రోమన్ యొక్క రూల్ ఏంటంటే ఆ రోమా ఖైదీ కనుక ఒకటి పారిపోతే, ఇప్పుడు మన ఖైదీలు పారిపోయారు అనుకో, ఏం పనిష్మెంట్ ఇస్తారు పోలీసులకి? ఏమి ఇవ్వరు, ఏదో సస్పెండ్ చేస్తారు, ఊరుకుంటారు. అట్లా కాదు, ఒకరికి ఉరిశిక్ష వేయాలనుకో, వాడు పారిపోతే ఇప్పుడు ఈ చెరసాల నాయకుడికి ఏం చేస్తారు? ఉరిశిక్ష చేస్తారు. ఒకరికి తల శిరచ్ఛేదనం చేయాలని తీర్పు ఉందనుకో ఒక ఖైదీకి, అప్పుడు అతను పారిపోతే ఏం చేయాలి? ఈ జైలర్కి శిరచ్ఛేదనం చేయాలి. ఇప్పుడు ఇతనికి భయం వేసింది, ఇప్పుడు నన్ను కనుక నేను దొరికానా, నన్ను చంపేస్తారు, అవమానకరంగా చంపుతారు. వాళ్ళ చేతిలో, రోమన్ సైనిక ప్రభుత్వం చేతిలో అవమానకరంగా చచ్చిన దానికంటే నన్ను నేను పొడిచి చంపుకుంది మేలనుకున్నాడు. తను చంపుకోబోయాడు. ఇతను అనుకున్నాడు అంతా అయిపోయింది, చెరసాలలో అందరూ ఖైదీలు పారిపోయారు అనుకున్నారు. కానీ ఆ సమయంలో తను చంపుకోబోతున్న సమయంలో పౌలు ఏం చేశాడు? 28వ వచనం, అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. వాస్తవానికి ఇదే అవకాశం చెప్పి ఏం చేయాలి? పౌలు పారిపోవాలి, శీల పారిపోవాలి, ఖైదీలు పారిపోవాలి. కానీ అట్లా పోయారా వీళ్ళు? పోలేదు. అందరికి అర్థమైపోయింది ఇది దేవుని కార్యం. ఖైదీలు కూడా, అన్యులైన ఖైదీలు కూడా మరి ఆ పాటలు విని, ఆ ప్రార్థనలు విని ఎంతమంది రక్షణ పొందారో మనకు తెలియదు. ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. అంటే ఖైదీల్లో చాలా మంది మారు మనసు పొందారు. ఇంత మార్పు కారణం ఏంటంటే మరి కష్టాలలో, శ్రమలలో, హింసలలో దేవుని కోసం నిలబడటం, ప్రార్థన చేయటం. ఒకవేళ ఆ సమయంలో వీళ్ళు పారిపోయినా, లేదా ఆ సమయంలో వీళ్ళు దేవుని నిందించిన, ఒకవేళ ఆ సమయంలో పౌలు శీలలు ప్రభుత్వాన్ని విమర్శించిన ఏం జరిగేదంటే ఆత్మలు రక్షింపబడక పోయేవి. ఒకవేళ అంతమంది ఆత్మలు రక్షించబడ్డాయి, చెరసాల నాయకుడి కుటుంబం రక్షించబడిందంటే మరి పౌలు శీలల త్యాగం, వారు దేవునికి పెట్టిన మొర, వారు చేసిన ప్రార్థన, వారు పాడిన పాటలు, మన పాటలు కూడా కొంతమంది రక్షిస్తాయి, మన ప్రార్థనలు కూడా కొంతమంది రక్షిస్తాయి. మనం దేవుని కోసం నిలబడితే చాలు, ప్రభు కోసం నిలబడి స్టాండ్ తీసుకుంటే కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. పౌలు నిలబడ్డారు, అన్ని శ్రమల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డారు, ఎవరిని నిందించలేదు. చెరసాల నాయకుడు మొండాలు వేసి లోపలికి త్రోసినా కానీ చెరసాల నాయకుడు ఒక్క మాట అనలేదు. వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలుసు? పౌలు శీలకు వీళ్ళు తెలియక చేస్తున్నారు, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాం, వీళ్ళేదో మేము తప్పు చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తెలియక చేస్తున్నారని చెప్పి అప్పుడు పౌలు అన్నాడు, గట్టిగా అరిశాడు, అయ్యా నాయకుడు, చెరసాల నాయకుడు, నువ్వే హాని చేసుకోవద్దు, మేము ఎవ్వరం కూడా అందరూ ఇక్కడే ఉన్నాం అనగాని వెంటనే ఇతను భయపడి వణికి ఏం చేశాడు? వాళ్ళకి సాగిల పడ్డాడట. 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. నిజంగా సాగిలపడకపోతే ఇంకేం చేస్తారు? ప్రాణం ఒకవేళ ఆ చెరసాల నాయకుడు అప్పుడు పొడుచుకొని చంపుకుంటే ఏమేది? అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళేది? నరకానికి వెళ్ళేవాడు. బైబిల్లో ఉంది, నా మాట విని మనం పంపేవాని అంత విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం వెళ్ళవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలోంచి దాని డెస్టినేషన్ మారిపోయింది. నరకానికి వెళ్ళేవాడు, పరలోకానికి వెళ్ళాడు, తర్వాత మరణానికి వెళ్ళేవాడు, జీవంలోకి వెళ్ళాడు. ఒకవేళ ఆ కుడివైపు దొంగ కాదు, యేసుప్రభువు వారు వేసిన దొంగలో రక్షింపబడిన దొంగ కుడివైపు ఎడమవైపు
కుడివైపు అని లేదు బైబిల్. ఒక దొంగ ఉంది, చాలా మంది కుడి దొంగ అంటారు. ఆ దొంగ యేసు ప్రభుకు ప్రార్థన చేయకపోతే, యేసు నీవు నా రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయకపోతే అతని నిత్యత్వం ఏమయ్యేది? నరకంలోకి వెళ్ళేది. కానీ పరలోకానికి వెళ్ళాడు. మన నిత్యత్వమే, ఎటర్నల్ డెస్టినేషనే మారిపోయింది. చెరసాల నాయకుడి యొక్క ఆత్మ రక్షించబడింది పౌలు చేసిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి. దేవుని బిడ్డలు అంటే మనం విశ్వాసంగా మనం వేసే ప్రతి అడుగు కూడా అవతల వ్యక్తులకు మేలు చేస్తుంది, వారి ఆత్మను రక్షిస్తుంది. మనం చేసే ప్రతి చర్య, ప్రతి పాట, ప్రతి పదము, ప్రతి ప్రార్థన, ప్రతిది కూడా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకమంతా చీకటిలో ఉంది, ఈ లోకానికి వెలుగు మనమే, విశ్వాసులమే. విశ్వాసులు చేసే క్రియల వల్ల ప్రభు అంటాడు, ఆ యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయి కదా, 5:14 ఆయన మాటలు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని వెలుగును వారు ప్రకాశింపని. ఆ రాత్రి వేళ, ఆ మధ్యరాత్రిలో పౌలు శీలలు వారు చేసిన ప్రార్థనలు, వారి మాటలు, వారి పాటలు, అదేవిధంగా వారు ఆ చెరసాల నాయకుని చంపుకోకుండా ఆపటం, ఇవన్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. సాగిలపడి, ఎవరికెవరు సాగిలపడాలి? ఖైదీలు ఏం చేస్తారు? సహజంగా ఖైదీలు ఏం చేస్తారు? చెరసాల నాయకుడికి సాగిలపడతారు. ఇక్కడ రివర్స్ అయింది. ఆ చెరసాల నాయకుడి వచ్చి ఖైదీలైన పౌలు శీలకు సాగిలపడ్డారు. దేవుడు అట్లా చేస్తాడు. దేవుడు ఎవరైతే మనల్ని హింసిస్తారో దేవుడు వారినే మన ఎదుట మోకరిల్లినట్టుగా చేస్తాడు. అయితే మనం వెయిట్ చేయాలి. మనం తొందరపడకూడదు, ఆవేశపడకూడదు, బాధపడకూడదు. కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి 30వ వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఏమీ చేయొద్దు. ఎందుకంటే నువ్వేం చేయాలో, దేవుడు ఏం చేయాలో అన్నీ ఆయనే చేసిండు. మనం చేయాల్సింది, దేవుడు యేసు ప్రభు చేయాల్సింది అన్నీ ఎవరు చేశారు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతుంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. 6వ మాట, సెలవులో పలికిన 6వ మాట, ఇదిగో సమాప్తమైంది. రక్షణ కార్యం సంపూర్ణమైంది. దాన్ని కలపాల్సింది లేదు, తీసివేయాల్సింది లేదు, అంతా అయిపోయింది. రక్షణ పూర్తయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు చెప్పిన మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. 4. ఇప్పుడు ఎన్నవది అంటే 6వది, పాప క్షమాపణ అతనికి వచ్చింది. ఇప్పుడు 6 విషయాలు చెప్పాను మీకు. 1, వారికి శిక్షకు కారణం చూసాం. ఎందుకు కారణం ఏమిటి? యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, దయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఇతరులకు మేలు చేశారు, మేలుకు కీడు అనుభవిస్తున్నారు. మొదటిది. 2వది ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన. 3వది ఏం చేశారు? పాటలు. 4వది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ప్రభావం చెరసాల మీదకి వచ్చింది, భూకంపం వచ్చింది. ప్రార్థనకు అటువంటి శక్తి ఉంది. నీకు లేదు ఆ శక్తి, నాకు లేదు. మనం బలహీనం, మన ప్రార్థన బలమైంది. ఈ మాట మళ్ళీ వినండి. మనం చాలా బలహీనం, కానీ మన ప్రార్థన చాలా శక్తివంతమైంది. మళ్ళీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మీ ప్రార్థనను తక్కువ అంచనా వేసుకోవద్దు. మీ ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. దేవుడు మనకిచ్చిన టూల్ అది. కాబట్టి దేవుని శక్తి, ఆకాశంలో దేవుడు పౌలు శీల విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడి, ఇన్ని శ్రమల్లో, ఇన్ని బాధల్లో కూడా నా బిడ్డలు ఎటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారే, ఒక్క మాట కూడా నన్ను నిందించట్లేదు, నా కొరకే కదా వాళ్ళు శ్రమపడ్డది. ఈ పరిస్థితిలో వాళ్ళు చేసిన ఆ త్యాగము, వారి ప్రార్థన, వారి పాటలు, వారి విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయి పరలోకం నుంచి శక్తిని పంపాడు. చెరసాల పునాదులు అదిరాయి, సంఖ్యలు ఊడిపోయాయి. 5వది ఏమిటంటే ఏం జరిగింది? తలుపులు ఊడిపోయాయి. 6వది ఆ చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. బైబిల్ అంతా ఇదే చెప్తుంది. విశ్వసించువాడే. చూడండి, యోహాను సువార్త కొన్ని వచనాలు మీకు చూపిస్తా. మీకు తెలిసినే ఆయన యోహాను 3:16. యోహాను 3:16, ఎంతో ప్రేమించెను కాగా 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే. అంతే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం. అంటే మన పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం
40 యోహాను సువార్త 6వ అధ్యాయం, అక్కడ విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఎన్నో వచనం అది? 47. విశ్వసించువాడే, అంతే. బైబిల్ అంతట్లో కూడా విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి ఒక వ్యక్తి నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, రక్షణ పొందాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. రోమా 10వ అధ్యాయం, బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ కాదు కానీ కొన్ని చూపిస్తాను. రోమా 10వ అధ్యాయం ఎన్నో వచనం? 9వ వచనం. రోమా 10:9, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎలా పరలోకం వెళ్ళాలంటే ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే మనం విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువుని నమ్మాలి. ఎవరు నమ్మాలి? యేసు దేవుడని నమ్మాలి. యేసు దేవుని కుమారుడని నమ్మాలి. యేసు నాకు బదులుగా నా స్థానంలో చనిపోయాడని నమ్మాలి. యేసు ప్రభు వారు మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయించాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు రక్తం నా పాపాలు కడుగుతాయని నమ్మాలి. ఇది విశ్వాసం ఉంచడం అంటే ఇంతే, ఇంతకుమించి ఇంకేమీ లేదు. రోమా 5వ అధ్యాయం 1వ వచనం అదే చెప్తుంది. రోమా 5:1, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతి క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడం. కానీ ఏ క్రియ కూడా మళ్ళీ రక్షించలేదు. ఏమిటంటే యేసు ప్రభువునందు మన హృదయంలో విశ్వాసం ద్వారా ఆత్మ రక్షించబడింది. రక్షింపబడమే. ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఆ మాట మీకు చెప్తాను. చూడండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కొంత గందరగోళం ఉంది. ఇప్పుడు నేను విశ్వాసం ఉంచితే నేను రక్షింపబడుతున్నంత వరకు బాగానే ఉంది, కానీ నా ఇంటి వారు రక్షణ పొందడం ఏమిటి అంటే, హౌస్ హోల్డ్ సాల్వేషన్ అనేది ఇంటి భర్త రక్షింపబడినంత మాత్రాన భార్య పిల్లలు రక్షింపబడరు. దాన్ని అట్లా అర్థం చేసుకోవద్దు. ఓహో, యేసుక్రీస్తునందు ఇంటి యజమాని చెరసానాయకుడు విశ్వాసం ఉంచాడు, చెరసానాయకుడు కుటుంబంతో రక్షింపబడింది అన్నట్టుగా ఉంది అక్కడ. కానీ అట్లా కాదు. చెరసానాయకుడు విశ్వాసం ఉంచాడు, ఆ తరువాత ఏం జరిగింది? పౌలు శీలలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యాన్ని వాళ్ళకి చెప్పారు. చూడండి ఆ మాటలు. అతనికి 32వ వచనం, అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించింది. దేవుని వాక్యం బోధించిన తర్వాత వాళ్ళు కూడా విశ్వాసం ఉంచారు, అప్పుడు రక్షణ పొందారు. అట్లా అర్థం చేసుకోవాలి. నేను విశ్వాసం ఉంచితే మా ఇంటి వాళ్ళు రక్షణ పొందడం కాదు. ఎవరి రక్షణ వారిదే. ఎవరు వాక్యం వినాలి, వాళ్ళే వాక్యం వినాలి, వాళ్ళే విశ్వాసం ఉంచాలి, వాళ్ళ రక్షింపబడతారు. ఒకరి కోసం ఒకరు విశ్వాసం ఉంచితే కుదరదు. కాబట్టి ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. 33వ వచనం చదవండి. రాత్రి ఆ గడియలోనే అతడు వాడిని తీసుకుని వచ్చి ఒక్క 2-3 గంటల ముందు గాయాలు చేసింది ఎవడు? అతనే. మారు మనసు పొందకముందు ఏం చేశాడు? గాయాలు చేశాడు. మారు మనసు పొందిన తర్వాత ఏం చేశాడు? మనం ఏం చేస్తున్నాం? మారు మనసు పొందకముందు ఏం చేస్తున్నాం? మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తున్నాం? మారు మనసు పొందిన తర్వాత ఏ వ్యక్తి అయితే గాయాలు చేశాడో అదే వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత గాయాలు కడిగాడు. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అట్లే చేయాలి. మారు మనసు పొందకముందు ఎవరికన్నా ఏదైనా అపకారం చేస్తే, ఏదైనా నష్టం చేస్తే, ఏదైనా బాధపడితే మారు మనసు పొందిన తర్వాత దానికి మనం ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. వారి గాయాలు కట్టమంటే ఫిజికల్గా కాదు, మనం చెయ్యాలి, దానికి వెల చెల్లించాలి. ఆయన అన్నాడు, జక్కయ్య ఏమంటాడు? ప్రభా, ఎవరి వద్ద మారు మనసు పొందకుండా ఏం చేశాడు? అక్రమంగా డబ్బులు సంపాదించాడు, అన్యాయంగా డబ్బులు సంపాదించాడు, ఇతరులు బాధపడి డబ్బులు సంపాదించాడు. మారు మనసు పొందిన తర్వాత ఏం చేశాడంటే, ఎవరి వద్ద ఏమైనా అన్యాయంగా తీసుకుంటే వారికి మరలా 400 చెల్లించడం. ఇది నిజమైన విశ్వాస లక్షణం. ఈ రోజులో విచిత్ర విచారం ఏంటంటే, విశ్వాసమైన వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత ఎక్కువ గాయాలు చేస్తున్నారు. మారు మనసు పొందిన తర్వాత గాయాలు కట్టాల్సిన మనం ఏం చేస్తున్నాం? గాయాలు రేపుతున్నాం. యేసు ప్రభువు వారు శిలువ వేయడం తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన పేరు ఏం పేరు? తోమ ఏం చేశాడు? గాయాన్ని రేపాడు. ఏమన్నాడు? నేను ఆయన చేతిలో వేలు పెడితే అప్పటికి 3 రోజులు అయింది కదా. యేసు ప్రభు వారు గాయం మానిందా? మానలే. మానకపోతే అందులో గాయం పెడితే, నాకు గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు రమ్మన్నారు, క్లీన్ చేస్తారని. నేను అనుకున్నా మామూలు క్లీన్ చేస్తాను అనుకున్నాను. వాడేం క్లీన్ చేస్తున్నాడు తెలుసా? అందులో అది పెట్టి
అప్పుడు గాయం మళ్ళీ తిప్పుతా ఉన్నాడు. మరి అట్లా అట్లా చేస్తే అది మాంసం అంటాడు. అది పోసి ఇది పోసి గాయం కట్టి అదంతా చేసా అసలు నేను తట్టుకోలేకపోయాను. గాయాలు రేపే వాళ్ళని మనం ఉండకూడదు అంటే డాక్టర్లు కాబట్టి చేస్తున్నారు. మనం ఇతరులకు గాయాలు చేయకూడదు. కొన్నిసార్లు మాటల వల్ల గాయాలు, ప్రవర్తన వల్ల గాయాలు, అర్థమైన క్రియల వల్ల గాయాలు. విశ్వాసులైన వారు గాయాలు చేసేవారుగా ఉండకూడదు, గాయాలు కట్టేవారుగా. యేసు దేవుడు అంటాడు, బైబిల్ ఏమంటాడు? గాయము చేయవాడను నేనే, గాయం కట్టువాడని. గాయం చేయటం అంటే ఆయన గాయం చేయడం అనేది వేరు, మనం గాయం చేయడం వేరు. ఆయన ఎందుకు గాయం చేస్తాడు? మన తప్పును సరిదిద్దుకోవడానికి గాయం చేస్తాడు, ఒక శిక్ష వేస్తాడు. తాను ప్రేమించిన కుమారుని ప్రభు శిక్షిస్తాడు, అదొక గాయం చేస్తాడు. గాయం చేసి దేవుడు విడిచిపెట్టాడు, గాయాలు కడతాడు. అంటే గాయం చేయడంలో ఒక పర్పస్ ఉంది దేవుడికి. కానీ మనం గాయం చేయటం ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తిని మాటల చేత బాధపడతాం. గాయాలు చేసేవారంగా ఉండకూడదు, కానీ గాయాలు కట్టేవారంగా ఉండాలి. చూడండి ఆ మాటలు ఒక మాట చూద్దాం. రోమా 12వ అధ్యాయం ఏం చేయాలి మనం? 20వ వచనం, రోమా 12:20-21. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టును, దప్పుకొని ఉంటే దాహాన్ని అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వల్ల జయింపబడక మనం ఏం చేస్తాం? కీడు చేత కీడుని జయించాలని చూస్తాం, కాదు. మేలు చేత ఏం చేయాలి? కీడును. అది క్రైస్తవుల విశ్వాసం నేర్చుకోవాలి. ఎవరన్నా మనం ఏదైనా చేస్తే మనం రివర్స్ గేర్లో వెళ్ళాలి, ప్రేమపూర్వకంగా వారిని జయించాలి. ఏ వ్యక్తి అయితే గాయం చేశాడో ఆ వ్యక్తి ఏం చేసిన గాయాలు చివరికి ఏంటంటే ఆ ఇంట్లో అందరూ మారు మనసు పొందారు, అందరూ రక్షించబడ్డారు, అందరూ బాప్తిసం తీసుకున్నారు. 34వ వచనం, 16:34. వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, నిజంగా ఎంత అద్భుతం. ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. అన్న 7 విషయాలు మీకు చెప్పాను, గుర్తుపెట్టుకుని ఒకటి చెప్పుకుంటాం. మొట్టమొదటిగా పౌలు శీలకు శిక్ష ఎందుకు వచ్చింది శిక్ష? యేసు ప్రభు సువార్త మనకు కూడా అందుకే వస్తుంది. ఇంకా అంతకుమించి వేరే ఏమి రాదు. మనల్ని బట్టి శ్రమ రాదు. ఎవరిని బట్టి వస్తుంది? దేవుని బట్టే శ్రమలు వస్తాయి. మనల్ని బట్టి శ్రమలు వస్తాయి, ఇంక అంతకన్నా అవమానం ఏమీ లేదు. ఇప్పుడు మన ప్రవర్తన బట్టి మనం దెబ్బలు తింటే అందుకు ఉపయోగం ఉందా? లేదు. ఇంకో వచనం గుర్తుకొస్తుంది, ఇక మళ్ళీ ఎక్కువైతాయి. 1 పేతురు చూడండి, మనం దేవుని గురించి దెబ్బలు తింటే మనకు మేలు, కానీ ఇక మన గురించి మనం దెబ్బలు తింటే ఎక్కడుందో మాట? 17వ వచనం, 17వ వచనం, 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడటే బహు మంచిది. మేలు చేసి శ్రమపడ్డారు వీళ్ళు. ఎవరు? పౌలు శీలలు. మనం శ్రమపడుతున్నాం. ఎందుకు శ్రమపడుతున్నాం? కీడు చేశాం, మేలు చేశాం. ఎవరికి వాళ్ళని పరీక్షించుకోవాలి, అది మొదటిది. రెండవది ఏం చేశారంటే శ్రమల్లో ప్రార్థనలు చేశారు. మూడవది పాటలు పడారు. నాలుగవది ప్రభావం, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి, చెరసాల పునాదులు భూకంపం వచ్చింది. ఐదవది తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలు ఓడిపోయాయి. ఆరవది చెరసాల నాయకుడు మారు మనసు పొందాడు. చెరసాల నాయకుడే కాదు, ఎంతోమంది ఖైదీలు మారు మనసు పొందారు. చివరిది 7వది ఏంటంటే ఇంటి వారందరూ మారు మనసు పొందారు, రక్షణ పొందారు. చివరికి ఒక మాట ఉంది, తన ఇంటి వారితో సమాధానం నెమ్మది వచ్చింది. ఇదంతటి కార్యం ఏమిటి? వాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి, వారు చేసిన పాటలను బట్టి. దేవుని బిడ్డలంగా మనం జయించాలంటే, ఆత్మను జయించాలంటే, సంఘాన్ని ఉజ్జీవింపజేయాలంటే ప్రార్థన తప్ప మరొక మార్గం లేదు. ప్రార్థన ద్వారానే ఆత్మ రక్షించబడాయి, ప్రార్థన ద్వారానే చెరసాల సంఖ్యలు ఓడిపోయాయి, ప్రార్థన ద్వారానే కుటుంబం రక్షించబడింది, ప్రార్థన ద్వారానే ఖైదీలు రక్షించబడ్డారు, ప్రార్థన ద్వారానే మన సంఘాన్ని అన్ని విధాల మన కుటుంబాలను మనం గెలుచుకుంటాం. దేవుడి వాక్యమును దీవించును గాక.